హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ గుడి దగ్గర పొలాలు ఉండేవి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఒడ్లు రాసులు కొలిచేవాడు ఉండగా పెన్నా నది పొంగి ప్రవహిస్తూ ఉండగా నెల్లూరు ముంచేసేదానికి వస్తుండగా స్వామివారు ఒడ్లు కొలిచే కంచు తీసుకొని చూడగా పెన్నా నది పొంగి ప్రవహిస్తూ ఉంది. అప్పుడు స్వామివారు నెల్లూరు మునిగిపోతుందని కంచు తీసుకొని తల కింద పెట్టుకొని అడ్డగా పొనుకున్నాడు. పెన్నా నది పక్కన తిరిగి సముద్ర బంగాళాఖాతంలో కలిసిపోయింది. స్వామివారు శిలగా మారిపోయాడు. అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నారు. పెన్నా నది కాని పొంగి గాలి గోపురంపై కొరమీను చేప పిల్లలు పెడితే నెల్లూరు నీటి మట్టం పెద్దవేలి బస్తీ అని బ్రహ్మం గారు చెప్పారు. ఇక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ ఛత్రపతి సినిమా తీశారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పొడుపు కథలు వేస్తాను, తెలుసుంటే కామెంట్ చేయండి. ఫస్ట్, అక్క చెల్లెలు ఏడుస్తారు కానీ దగ్గర కాలేరు, ఏమిటి? సెకండ్, అక్క ఇంటికి చెల్లెలు పోతుంది కానీ చెల్లెలింటికి అక్క పోదు, ఏమిటి? అడ్డగోడ మీద బుడ్డి చెంబు అంగట్లో కొంటారు, ముందుంచుకొని ఏడుస్తారు. అడుగు వేసే కొలది తోక తరుగుతుంది. ఫస్ట్, అబద్ధం అంటే తెలియని అమాయకురాలు. సెకండ్, అబ్బాయి గారు దోట్లో బొప్పాయి పండు పడితే పరిగెత్తలేక 10 మంది చచ్చారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.